జై శ్రీరామ్. గీతా ముస్లి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు కాకరకాయ పులుసు ఇట్లా చేస్తారో చూపిస్తున్నాను. తాలింపులో కొద్దిగా శనగపప్పు వేస్తాను, కాకరకాయ వేస్తాను, ఉప్పు వేసి పెట్టేస్తాను. సో ఇది మగ్గిన తర్వాత దీంట్లో స్వేర్లో మిక్స్ చూపిస్తాను. చూడండి, కాకరకాయలు పూర్తిగా మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు దీంట్లో మనకి ఎప్పుడైతే ఇట్లా నలుగుతుందో అప్పుడు మగ్గినట్టు లెక్క. సో మనం దీంట్లో చింతపండు పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. మీరు రొటీన్గా బోరు కొట్టి కాకరకాయ వేపుడు అన్నీ బోరు కొట్టుంది అంటే ఇది ట్రై చేయొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒకరోజు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. దీంట్లో సరిపడా కారం వేస్తున్నాను నేను. తర్వాత నువ్వుల పొడి, పల్లీల పొడి రెండు వేస్తున్నాను. బెల్లం వేస్తున్నాను. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా సరిపడా వేసుకోవచ్చు. ఇది పులుసు టైప్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు మనం. మగ్గిన తర్వాత చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కాకరకాయ పులుసు రెడీ.